మద్యం స్కామ్ కుంభకోణం జరిగింది కాబట్టి ఈ రోజున కూడా మళ్ళీ మద్యం స్కామ్ లో కుంభకోణం జరిగిందని చెప్పి వీళ్ళు అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది. ఆ అక్రమ మళ్ళీ మొన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రకరకాల వ్యాపారాలు ఉన్న తేగల విజయానంద రెడ్డి గారి దగ్గర ఆయన ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయలు దొరికితే అవి ఈ మద్యం డబ్బులే అని చెప్పి ఆయన చెప్పడం, దాన్ని మళ్ళీ కోర్టులో చెప్పడం జరిగింది. అవి నాకు సంబంధం లేదని చెప్పి రాజకేశ్వర రెడ్డి గారు కూడా క్లియర్గా మళ్ళీ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ఆ చెప్పిన వ్యక్తి లేదా ఇప్పుడు వీళ్ళ ఫామ్ హౌస్ నిజంగా వీళ్ళు తీసుకుని అందులో వీళ్ళు డబ్బులు పెట్టారు అంటే ఆ తేగల విజయానంద రెడ్డి గారు వచ్చి ఈ రోజు కూడా ఆ డబ్బులు వాళ్ళకి సంబంధించినవి నాకు సంబంధం లేదని చెప్పి ఆయన చెప్పలా. తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ రోజున లక్షల రూపాయల్లో డొనేషన్లు తీసుకుంటున్న సంఘటనలు మనందరికీ తెలుసు. అలా లక్షల రూపాయల్లో డొనేషన్లు తీసుకుంటున్న అన్నీ కూడా బ్లాక్ మనీ. ఆ బ్లాక్ మనీని వాళ్ళు అక్కడ దాచి ఉండొచ్చు. దాన్ని వీళ్ళు ఎవరో కూడా ఇంతవరకు క్లారిఫై చేసిన దాఖలాలు లేవు. కానీ ఎక్కడ దొరకంగానే వెంటనే ఏ డబ్బు దొరికినా